మార్నింగ్ ఎవ్రీవన్. ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, అదేవిధంగా జిమ్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలండి. ఈ యొక్క స్వామి వివేకానంద గురించి చెప్పుకోవాలంటే మన ఆధ్యాత్మిక ధోరణి, అంటే మన హిందూ యొక్క సనాతన ధర్మాన్ని విదేశాలకు పరిచయం చేసినటువంటి ఒక అద్భుతమైన శక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఈయన 1863లో కలకత్తాలో జన్మించడం జరిగింది. 30 years స్పాన్లోనే మొత్తం ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క గొప్పదనాన్ని గురించి తెలియజేయడం జరిగింది. ఇదివరకు అలా భారతదేశం అంటే ఎవరికీ తెలియదు, ఒక ప్రపంచ పటంలోనే భారతదేశం ఉన్నదన్న సంగతి ఎవరికీ తెలియని రోజుల్లో మన యొక్క హైందవ సంస్కృతిని విదేశాలకు చాటినటువంటి మహోన్నత వ్యక్తి. అదేవిధంగా యూత్ మేల్కొల్పడంలో, అంటే మన భారతదేశం అభివృద్ధి చెందడానికి యూత్ ఏ విధంగా దోహదపడుతుందని చెప్పేసి యువకుల గురించి ఎక్కువగా ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వ్యక్తి మన స్వామి వివేకానంద. వీరు ఆధ్యాత్మిక ద్వారంలో చాలా పీక్ స్టేజ్కి వెళ్తూ రామకృష్ణ పరమహంస వారి యొక్క ప్రథమ శిష్యులుగా చెప్పవచ్చు. ఈ రామకృష్ణ పరమహంస, శ్రీమతి శారదామాత వారి భార్యాభర్తలు. వారు ఆధ్యాత్మిక ద్వారంలో వీరు తొలి శిష్యులుగా ఎంతో పురోగతి చెంది మన యొక్క హైందవ సంస్కృతిని విదేశాలకు కొనియాడడంలో గొప్ప కీలకమైన పాత్ర పోషించారు. అటువంటి వ్యక్తి యొక్క జన్మదినమైనటువంటి ఈ రోజు నాడు జనవరి 12ని మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇటువంటి మహానుభావులు రాను రాను అంతరించిపోతున్న టైంలో మనం ఒక్కరోజు వారికంటూ కేటాయించి వారు చేసినటువంటి సేవలు కొనియాడడానికి మన అశోక్ జిమ్లో చక్కని మంచి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమానికి మరి ఎంతమంది పెద్దలున్నా సరే అశోక్ నా మీద అభిమానం కొద్దీ స్వామివారికి పూలమాల వేయించడం జరిగింది. అది రియల్లీ ఐ థింక్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఇతర పెద్దలకు మరియు నాకు అవకాశం కల్పించినటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చక్కటి మెసేజ్ మాకు అందరికి